రైట్, మనతో పాటు ఉన్నారు డాక్టర్ సుశీల శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారి సతీమణి. మరి ఎంత అద్భుతంగా, అందంగా రెడీ అయ్యి వచ్చారు మన ఇంటర్వ్యూ కోసం. అండ్ షీఈ్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. షీఈ్ ఏ క్లినికల్ డైరెక్టర్ మెటర్నల్ ఫీటల్ మెడిసిన్ ఎట్ యశోద హాస్పిటల్స్ నుంచి. మరి మేడం ఉన్నారు ఇక్కడ ఫీటల్ మెడిసిన్ గురించి మాట్లాడడానికి. అలాగే మ్యూజిక్ అనేది ఫీటల్లో ఉన్నప్పుడు, అంటే ఫీటస్ మన గర్భాశయంలో ఉన్నప్పుడు ఎలా ఇంపాక్ట్ చేస్తుంది. చాలామందికి ప్రెగ్నెంట్ లేడీకి ఎన్నో రకాల డౌట్స్ ఉంటాయి. మరి అవన్నీ కూడా మేడంని అడిగి తెలుసుకుందాం ఆన్ దిస్ అకేషన్ ఆఫ్ మ్యూజిక్ థెరపీ. నమస్కారం మేడం. మేడం, మ్యూజిక్తో మీకు అసోసియేషన్ ఎలా ఉండింది? ఫస్ట్ శ్రీకాంత్ గారు ఏమో మ్యూజిక్, మీరేమో కూచిపూడి కూచిపూడి డాన్సర్. సో ఆ అసోసియేషన్ ఎలా కలిసింది మీకు అసలు? మంచి ప్రశ్న అడిగారండి. డాన్స్ లేకుండా మ్యూజిక్ ఉంటుంది కానీ మ్యూజిక్ లేకుండా డాన్స్ ఉండదు. బాబా, ఓకే. సో మేము అంటే అడుగు వేయాలి అంటే ఏదో ఒక లయ కానీ, అవును, పాట కానీ ఏదో ఒకటి ఉండాలి. కరెక్ట్. ఎస్. సో అనుబంధం ఎక్కడి నుంచి మొదలైందంటే ఎవరు కూడా దానికి ఆన్సర్ చెప్పలేరు. సో నేను అంటే చిన్నప్పటి నుంచి కూడా ఎవరైనా చనుబాలు తాగుతూ అమ్మ దగ్గర, లేదంటే అమ్మ ఒళ్ళో పెరుగుతూనే ఉంటారు కదా. మా అమ్మ మంచి సింగర్, కాకపోతే ప్రొఫెషనల్ సింగర్ కాదు. ఇంట్లో తను పాడుకుండేదన్నమాట. వాళ్ళకి అవకాశం లేక అట్లా నేర్చుకోలేకపోయారేమో కానీ నా అదృష్టం కొద్దీ మా సిస్టర్స్ కానీ మా పేరెంట్స్ కానీ నన్ను డాన్స్లో పెట్టి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చిన్నప్పుడు ఏవో సినిమాలు చూసి ఇంటికి రాగానే డాన్స్ చేస్తూ ఉండేదాన్ని. సో అది భరించలేక ఇలా కాదు అని ట్రైనింగ్లో నేను అడిగాను కాబట్టి పెట్టాను. సో చాలా చిన్న వయసు, అంటే నేను 3వ క్లాస్లో ఉన్నప్పుడు 7-8 సంవత్సరాల నుంచి నేర్చుకోవటం మొదలుపెట్టాను. 6th క్లాస్లో ఉన్నప్పుడు కూచిపూడి సాంప్రదాయం చెప్పే మాస్టర్ గారి దగ్గర జాయిన్ చేశారు. ఇంకా అది అలా అలా కంటిన్యూ అయిపోయి ఇప్పుడు మా ప్రస్తుతం బాలక్క గారు అని చెప్పి వైజాగ్లో ఉంటారు. కూచిపూడి కళా కేంద్రం, దానికి ఫౌండర్ డైరెక్టర్. ఆవిడ దగ్గర నేను స్టూడెంట్ అనమాట. రీసెంట్గా 2 years ago చండాలిక పెద్ద బ్యాలే చేసాము, 2.5 hours షో చేసాము. అట్లా చిన్నప్పటి నుంచి అది విడదీయరాని బంధం ఉంది. డాన్స్ అనేది నా డిఎన్ఏలో కూడా ఉంది. సో అలాంటి డాన్సర్కి సింగర్ అంటే మ్యూజిక్కి సంబంధించిన పర్సన్ దొరికినప్పుడు లైఫ్లో ఎలా అనిపించింది శ్రీకాంత్ గారి గురించి? కొంచెం పర్సనలైజ్డ్ క్వశ్చన్, ఐ అగ్రీ. మెడిసిన్ ఎంబీబీఎస్ అయిపోయి హౌస్ సర్జెన్సీకి వచ్చిన తర్వాత మామూలుగా అందరూ అది మ్యారేజ్ చేసే ఏజ్ కాబట్టి చాలా మ్యారేజెస్ అవన్నీ వచ్చిన మాట వాస్తవం. బట్ అందరిలోకి అంటే స్పెషల్గా ఇది ఎట్లా అనిపించింది అంటే సింగర్ కాబట్టి. ఇది కంప్లీట్గా పేరెంట్స్ కుదిర్చిన మ్యాచేనండి. మేము ముందర తెలియదు. నేను గుంటూరు మెడికల్ కాలేజ్ స్టూడెంట్ని, ఆయనేమో ఉస్మానియా మెడికల్ కాలేజ్ స్టూడెంట్. సో తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధం ఏది. నేను త్యాగరాజు గారి సభలో నాకు పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఆపర్చునిటీ వచ్చింది. అప్పుడు హైదరాబాద్, గుంటూరు నుంచి నేను వచ్చి హైదరాబాద్లో పెర్ఫార్మెన్స్ ఇచ్చాను. మొత్తం సోలో పెర్ఫార్మెన్స్ 2.5 hours. ఆ టైంకి అది అంటే భగవతేచ్ఛ, మా అత్తగారు మామగారు ఆ ప్రోగ్రామ్కి రావటం అట్లా కలిసింది. తెలిసిన వాళ్ళు కలిసి ఇది సంబంధం బాగుంది అని చెప్పి చేశారు. ఇన్ఫ్యాక్ట్ మేముద్దరం ఫస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు, అంటే మ్యారేజ్ సెటిల్ అయిన తర్వాత మాట్లాడుకున్నప్పుడు, తను నా హస్బెండ్ అంటే ఫియాన్స్ అడిగింది కూడా ఒకటే, నువ్వు పెళ్లి చూపులప్పుడు సిగరెట్ తాగవు, లేదంటే ఆల్కహాల్ తీసుకోవు, ఇట్లాంటి క్వశ్చన్స్ నన్ను అడగలేదేంటి అన్నారు. అంటే నీకు అంత టైం లేదని నాకు తెలుసు అని చెప్పాను. ఒక పక్కన మెడికల్ కాలేజ్కి వెళ్ళి అక్కడ పోస్టింగ్స్ అవన్నీ చేయటం, ఇంటికి వచ్చిన తర్వాత డాన్స్, మ్యూజిక్ మేము రెస్పెక్టివ్ హాబీస్ కంటిన్యూ చేస్తున్నప్పుడు ఇంకా మాకు వేరే అలవాట్లు ఎందుకు, ఇదే మాకు పెద్ద హాబీ. ఇది చాలా అడిక్షన్. డాన్స్, మ్యూజిక్ అనేది ఇట్స్ ఎ గ్రేట్ అడిక్షన్ ఫర్ మ్యూచువల్లీ ఫర్ అస్. అలాగే మీ ఫీటల్ మెడిసిన్ ప్రాక్టీస్ గురించి మాట్లాడుకుంటే, ప్రెగ్నెన్సీ అనేది ప్రతి ఒక్క మహిళ లైఫ్లో తల్లి కావాలని కోరుకుంటూ ఉంటుంది. అండ్ అలాంటి టైంలో ఎన్నో రకాల డౌట్స్ వస్తూ ఉంటాయి. ఎస్పెషలీ ఫస్ట్ ఫ్యూ మంత్స్లో తనకి తన బేబీకి ఒక అనుబంధం మాట్లాడుకోవాలి అంటూ ఉంటారు. మంచి మ్యూజిక్ వినాలని చెప్తూ ఉంటారు. మీరు ఏది చెప్పినా వింటారు అని చెప్తూ ఉంటారు. అసలు ఫస్ట్ పాయింట్ అదంతా నిజమే అంటారా మేడం? అంటే మన ఫీటస్ లోపల ఉన్నప్పుడు అమ్మ మాట్లాడేది, ఆ కనెక్షన్ బిడ్డ వింటుందా? కంపల్సరీగా అండి. ఒక కరెక్ట్ ఏజ్లో ఉన్న ఒక స్త్రీ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఇంట్లో చేసుకుంటారు కదా, అది రాగానే బేబీ తోటి ఒక కనెక్ట్ వస్తుంది. పాజిటివ్ వచ్చింది అంటే కపుల్ విల్ బి లుకింగ్ ఫర్ ఏ హెల్దీ బేబీ.
సో నా పని ఏంటంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ 8 వీక్స్కి అట్లాంటప్పుడు నేను స్కాన్ చేసి బేబీ హార్ట్ బీట్ని చూపించినప్పుడు దట్ ఈస్ అ సూపర్ కనెక్ట్. ఎస్ ఓకే, ఎస్ ఇంకా సైంటిఫిక్గా చూస్తే మనం 16 వీక్స్ ప్రెగ్నెన్సీ అంటే 4th మంత్లో బేబీకి ఆడిటరీ పాత్వేస్ అన్నీ కంప్లీట్గా డెవలప్ అయిపోతాయి. వెరాజ్ 20 వీక్స్ నుంచి అంటే 5th మంత్ నుంచి బేబీ వినగలదు, చుట్టూతో ఉన్న శబ్దాలని వినగలదు. ఇవన్నీ సైంటిఫిక్గా ప్రూవ్ అయిన పేపర్స్ నుంచినే. అండ్ 28 వీక్స్ నుంచి అంటే 7th మంత్ నుంచి బేబీ వినటమే కాదు రెస్పాండ్ కూడా అవుతుంది. మనకి పురాణాల్లో కూడా ఉన్నాయి కదా, ప్రహ్లాదుడు, అభిమన్యుడు, ఇలాంటివన్నీ. సో డెఫినెట్లీ దెర్ ఈస్ ఎ గ్రేట్ సైన్స్ బిహైండ్ దట్. సో నేను అందుకని చెప్తుంటాను అనమాట పేరెంట్స్కి, వాళ్ళు స్కాన్కి అట్లా వచ్చినప్పుడు, కన్సల్టేషన్కి వచ్చినప్పుడు, I keep telling them, now your baby can listen, talk to the baby, talk to the baby, and then positive vibes. I mean, it is there in the science. సో కొంతమంది పాటలు పాడమని కూడా చెప్తూ ఉంటారు, మంచి పాటలు పాడండి, అన్ని మ్యూజిక్ పెట్టండి చుట్టుపక్కల అంటూ ఉంటారు. ఇస్ దట్ ట్రూ? అసలు నిజంగానే ఆ కనెక్షన్ బిల్డ్ అవుతుందా? అండ్ బయటికి వచ్చినప్పుడు కూడా కొన్ని చోట్ల మన ఇన్సిడెంట్స్ చూసాం, వాళ్ళు గుర్తుపెట్టుకోవడం, రెస్పాండ్ అవ్వడం, మనం అప్పుడు మాట్లాడింది ఇప్పుడు మాట్లాడిన దానికి. సో నిజంగానే కనెక్షన్ ఉంటుందా? There is science behind it. I completely agree with that. Yes. అలాగే ఫీటస్లో ఉన్నప్పుడు ముందుగానే మనం ఇప్పుడంటే ఓకే అన్ని రకాల సైంటిఫిక్గా మనం టెక్నాలజీ వచ్చింది కాబట్టి తెలుసుకోగలుగుతున్నాం, ముందు అలా లేదు. సో కానీ ముందు లేని దానికి ఇప్పుడు వచ్చిన దానికి చాలా డౌట్స్ కూడా పెరిగిపోతూ వస్తున్నాయి, అన్నెసెసరీ డౌట్స్ కూడా క్రియేట్ చేసుకుంటూ ఉంటారు ప్రెగ్నెంట్ లేడీస్. అలా మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకేం చెప్తూ ఉంటారు? కామన్గా వినే ఆ ఫీటస్ గురించి ఉన్న డౌట్స్ ఏం వింటూ ఉంటారు మీరు? చాలా డౌట్స్ అడుగుతాను. అంటే ఇప్పుడు ఐటీ టెక్నాలజీ కపుల్స్ వీళ్ళు చాలా ఎక్కువైపోయారు కదండి. స్కాన్ అదంతా చేసి కన్సల్టేషన్, ఓపీ కన్సల్టేషన్, దెన్ ఫాలోడ్ బై ఇఫ్ రిక్వైర్డ్ స్కాన్ చేసిన తర్వాత అంత బాగుందండి అని చెప్పిన తర్వాత, సో డాక్టర్ ఈస్ దేర్ ఎనీథింగ్ ఫర్ మీ టు వరీ? సో ఐ కీప్ ఆస్కింగ్, వై డూ యూ వాంట్ రీజన్స్ టు వరీ? Pregnancy is such a precious time in life. You should enjoy pregnancy. So I keep telling them, be positive. So keep enjoying. They keep asking like, ఈ మ్యూజిక్ వినచ్చా, ఆ మ్యూజిక్ వినచ్చా, ఇవన్నీ అనమాట. పాయింట్ ఏంటంటే చాలా మంది విమెన్ కూడా, ప్రెగ్నెంట్ విమెన్ వచ్చినప్పుడు నైట్ టైంలో మూమెంట్స్ చాలా బాగున్నాయి మేడం మార్నింగ్ కన్నా అంటారు. అవును అవును. ద రీజన్ ఈస్ దట్ బేబీస్ విల్ మూవ్, దే విల్ హ్యావ్ అరౌండ్ 300 to 400 మూమెంట్స్ ఇన్ ఎ డే. అవి అన్ని కూడా మదర్ పర్సీవ్ చేయలేరు. సో ఇప్పుడు మీరు కళ్ళు ఆపుతున్నారు కదా, అలాంటివి కానీ, లిప్ స్మాకింగ్ కానీ, ఇలాంటివి ఏవి వాళ్ళు పర్సీవ్ చేయలేరు. వెరాజ్ బేబీ మూవ్ అవుతున్నప్పుడు, అంటే సమ్మర్ సాల్ట్ చేస్తున్నప్పుడు, ఇలాంటి మూమెంట్స్ చాలా బాగా తెలుస్తాయి అనమాట. అండ్ బికాజ్ హజల్ బజల్ ఆఫ్ ది మార్నింగ్ టైంలో చాలా డైవర్షన్స్లో ఉంటాం కదా మనం, అప్పుడు విమెన్ మే నాట్ కాన్సన్ట్రేట్ మచ్ ఆన్ ద బేబీస్ మూమెంట్స్. వెరాజ్ నైట్కి వచ్చేసరికి అంత ప్లెజెంట్గా ఉంటుంది, చుట్టూతా క్వైట్గా ఉంటుంది ఎట్లయినా. అప్పుడు ఏంటంటే దట్ కనెక్ట్ ఈస్ super. So I keep telling them, okay, maybe your babies are designed to be born in US. I just play a joke and say that this is the reason, because your surroundings are very quiet. Therefore you can feel the movements better. Okay. So that time you talk, keep talking to the baby. Majority of the women who book with me for the pregnancy care and then birthing and then scans, they, even after the birth also, they say that, yes ma'am, my husband, if he sings this, baby can at least take a pause and listen. Okay. అని వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేసుకుంటూ ఉంటారు. సో డెఫినెట్లీ దెర్ ఇస్ ఏ కనెక్ట్. ఆల్సో స్కాన్స్ కోసం వచ్చినప్పుడు తండ్రి దగ్గర చేయబెట్టినప్పుడు కానీ, ముద్దు పెట్టుకున్నప్పుడు, పొట్ట మీద పెట్టుకున్నప్పుడు లోపల స్కాన్లో మీకు కనిపిస్తూ ఉంటుంది కదా రియాక్ట్ అవుతున్నట్టు. ఈజ్ ఇట్ రియల్? డస్ దట్ రియలీ హ్యాపెన్? అంటే బేబీకి తెలుస్తుందా ముద్దు పెట్టినా కానీ, అంటే కడుపు మీద ముద్దు పెట్టి అలా చేసినప్పుడు కానీ? దట్స్ ఎ ట్రికీ క్వశ్చన్. ఎందుకంటే వి సా కపుల్ ఆఫ్ వీడియోస్, బేబీ లోపల స్కాన్కి రియాక్ట్ అయ్యి స్మైల్ ఇస్తున్నట్టు లేదా కదిలినట్టు అనిపించడం, అలాంటివి. That's I think a bit imagination there. Because అంటే పైన ఏదైనా ప్రెషర్ అట్లా ఉన్నప్పుడు బేబీస్ క్వైట్ ఉంటారు. ఓకే. ఇప్పుడు విమెన్ ఉన్నారు అనుకోండి, మదర్ రోజు తన బేబీ బమ్ని చూసుకుంటూ ఉంటారు, టచ్ చేస్తూ ఉంటారు, కాబట్టి మేబీ దట్ ఈస్ అ ఫెమిలియర్ టచ్ టు ద ఫీటస్. వెరాజ్ మా హస్బెండ్ ముట్టుకోగానే బేబీ క్వైట్ గా అయిపోయింది డాక్టర్ అని చెప్తుంటారు. సో ఐ కీప్ టెల్లింగ్, దిస్ ఈస్ ఫెమిలియర్ ఇజంట్ ఇట్? అంటే మనందరం కూడా ఇళ్లలో అమ్మ ఉన్నప్పుడు అంతా నాన్న చిల్లర అల్లరి చేస్తుంటాం. వెరాజ్ బయట నుంచి నాన్న తండ్రి వస్తున్నారు, అప్ప వస్తున్నారు, డాడీ వస్తున్నారు అంటే
ఎక్కడ దొంగలు అక్కడ గప్చిప్, అవును. అన్ని బుక్స్ అన్ని సర్దేసి Definitely. చాలా యాజ్ ఇఫ్ వీఆర్ వెరీ Definitely. క్వైట్ అండ్ లవబుల్ చిల్డ్రన్ టైప్ ఉంటాం కదా. సో అట్లా ఉండొచ్చు. దట్స్ వై ఫాదర్ టచెస్, maybe it becomes quiet for a while, but continuing of this bond, I'm sure even fathers will say that doctor even in touches the baby move ayi, Right, so they yes. feel very excited Happy, about yeah, that. excited. ఇంకపోతే మీరు బేబీ స్మైల్ గురించి చెప్పారు. అట్ ద మూమెంట్ ఫీటల్ ఇమోషన్స్ గురించి అంత రీసెర్చ్ అయితే అవ్వలేదు, బికాస్ స్మైల్ అనేది మనకి ఇమోషన్ కి సంబంధించింది. Right. జస్ట్ స్ప్రెడింగ్ ద లిప్స్ is not smile, it should come from Okay. within. So lip smacking ఇట్లాంటివన్నీ ఏంటంటే నెంబర్ ఆఫ్ మూమెంట్స్ విచ్ టెల్ us about the baby's well-being, fetal Right. well-being, because అది మజిల్ టోన్ అదంతా మెయింటైన్ చేస్తుంది, బేబీ నర్వస్ సిస్టమ్ అంతా ఇంటాక్ట్ గా ఉంది అనేది మనకు తెలుస్తుంది. బట్ వెదర్ దెర్ ఈస్ ఇన్ ఇమోషన్, ఐఎమ్ అన్షూర్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. వి నీడ్ మోర్ రీసెర్చ్ పేపర్స్ ఆన్ దట్. అలాగే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కొంతమందికి చెప్తూ ఉంటారు, ఇలాంటి హారర్ మూవీస్ చూడకండి, పెద్ద లౌడ్ మ్యూజిక్ ఉన్న థియేటర్స్కి వెళ్ళకండి అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజం అంటారు? డస్ బేబీ నిజంగానే వింటుందా, ఎఫెక్ట్ అవుతుందా, అది హారర్ మూవీ అని బేబీకి ఎలా తెలుస్తుంది అని కొంతమంది అంటుంటారు. వాళ్ళకి ఏం చెప్తారు? Very true. Just now I got the same question. Horror movie. First thing is, why do you want to go to horror movies? Maybe some people like to No, watch. that's what, you don't want to have any unpleasant experiences in pregnancy. Right. Okay. Right. So fetus affect అవుతుందో లేదా తర్వాత విషయం. First you will be affected. You will be sleepless. Already when you are going through a new journey in life, the pregnancy, that is a special journey. So you want to have all pleasant experiences, not Alright. like unpleasant. So my suggestion is, even unless you are really motivated to see horror movies, do not go for that. If you enjoy, that is a different story. You anyway enjoy, you don't need any advice. Otherwise, Definitely. do not do any new experiments in pregnancy. వాట్ యు ఆర్ ఆల్రెడీ అకస్టమ్ టు, మీకు ఏదైతే అలవాటు ఉన్నదో అది కంటిన్యూ చేయొచ్చు. సో ఇది చేసినప్పుడు మనం కూడా సడన్ గా ఏదైనా లౌడ్ స్పీకర్ సౌండ్ వచ్చినప్పుడు మనం కూడా ఉలిక్కిపట్టడం అనేది చాలా సహజం. పర్హాప్స్ బేబీ కూడా అదే చేస్తుంది అనుకుంటాను. ఇంకా అది బేబీ గుర్తుపెట్టుకుంటుందా, తర్వాత ఏమవుతుంది, ఇవన్నీ కొంచెం మోర్ ఆఫ్ ఇమాజినేషన్ దాన్ సైన్స్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. సింగిల్ ఫీటస్ ఉన్నప్పుడు ఓకే, మల్టిపుల్ ఫీటర్స్ ఉన్నప్పుడు కొంతమంది కంగారు పడిపోతూ ఉంటారు. అండ్ ఫుడ్ విషయంలో కూడా మామూలుగా ఒక్కళ్ళు ఉన్నప్పుడే ఇద్దరి కోసం తినమని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఇద్దరు ఉన్నప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలి ఫీటస్లో అని ఒక కొంచెం భయం కూడా ప్రెగ్నెంట్ లేడీస్కి ఉంటుంది. ట్విన్స్ అనగానే హ్యాపీ ఫీల్ అవుతారు ఫస్ట్, తర్వాత ఎలా నేను మోయగలుగుతాను అన్న డౌట్ ఉంటుంది. ఇంకోటి ఫీటస్ లోపల ఏమో కలిసి ఉంటారా ఏంటి అన్న డౌట్స్ కూడా చాలా మందికి ఉంటాయి. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్, అసలు ట్విన్స్ ఉన్నప్పుడు ఫీటస్లో ఎలాంటి చేంజెస్ ఉంటాయి, ఎలాంటి కేర్ తీసుకోవాలి? Sure, thank you for that question. I really have a passion for multiple pregnancy. I love twins and triplets. Wow. సో ట్విన్స్ ట్రిప్లెట్స్లో ఏంటంటే అది ఒకటే కాదు, వాళ్ళిద్దరూ ఐడెంటికలా నాన్ ఐడెంటికల్ అనే దాని మీద డిపెండ్ అవుతుంది. ఐడెంటికల్ అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వాళ్ళు సింగిల్ ఎగ్ నుంచి వచ్చారనమాట. సో ఎగ్ తొందరగా డివైడ్ అయిపోయి ఇద్దరు బేబీస్ని ఇచ్చినట్టు. ఇది మనకి హలో బ్రదర్ అనే సినిమాలో చూపించారు. దట్స్ ఎ బిట్ ఎగ్జాజరేషన్, బికాజ్ ఒకళ్ళకి ఎమోషన్ ఏమైతే పక్కన వాళ్ళకి కూడా అదే అయినట్టుగా ఫనీ సైడ్ ఉండటం కోసం చూసారు. అంత సైంటిఫిక్గా అయితే అలాగ ఉండదు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎస్, ఈవెన్ సిబ్లింగ్స్ అయినా కానీ, ట్విన్స్ నాన్ ఐడెంటికల్ ట్విన్స్ అయినా కానీ, ఐడెంటికల్ ట్విన్స్ అయినా కానీ సిమిలారిటీస్ ఉంటాయి, వాళ్ళకి ఫీచర్స్ ఒకే రకంగా ఉంటాయి. బట్ బర్తింగ్ అయిపోయిన తర్వాత కపుల్ when they come for 1 month checkup, they always say that no doctor, we can identify each baby separate. Identical twins కానీ ఏ బేబీ ఎవరు ఎట్లా ఉన్నారనేది మేము చాలా బాగా ఐడెంటిఫై చేయగలం అనేది చెప్తారనమాట. సో మీరు అడిగిన క్వశ్చన్ ఇంకొకటి ఏంటంటే డయట్ గురించి. సో ఇది ప్లసెంటా మాయ అనేది ఉంటుంది, అది యూట్రైన్ వాల్కి అటాచ్ అయి ఉంటుంది. మదర్ నుంచి బ్లడ్ సర్క్యులేషన్ తీసుకొని ఫిల్టర్ చేసి బేబీకి న్యూట్రియంట్స్ అందిస్తుంది. అదేవిధంగా బేబీ నుంచి వచ్చే వేస్ట్ ప్రోడక్ట్స్ని ఫిల్టర్ చేసి మదర్ సర్క్యులేషన్లోకి డిస్ట్రిబ్యూట్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. సో దాని పేరే మాయ, దాన్ని ప్లసెంటా అంటారు ఇంగ్లీష్లో. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, విమెన్ ఎంత ఎక్కువ తిన్నా కూడా బేబీకి ఎంత కావాలో అంతే వెళ్తుంది. సో ఇట్ ఈస్ అ ఫిల్టరింగ్ ఆర్గన్. ప్లసెంటా వర్క్స్ వెరీ వెల్. దే డోంట్ హ్యావ్ టు ఈట్ మోర్. రైట్. సో ఐ ఆల్వేస్ టెల్ దెమ్, ఈట్ ఫర్ యువర్ సెల్ఫ్. Babies will get what they want. Just because you are carrying 2 babies, you cannot be eating for 3. Yourself and 2 babies. So eat for yourself.
అండ్ దెన్ బేబీస్ విల్ గెట్ త్రూ ద ప్లసెంటల్ సర్క్యులేషన్ వాట్ దే నీడ్. Hmm. ఇంకపోతే మెడికల్గా మేము వెయిట్ గెయిన్ బాగా ఉందా, ఎక్కువ ఉందా, తక్కువ ఉందా అనేది చూసి, డయాబెటీస్ ఉందా, హైపర్ టెన్షన్ ఉందా, ఇలాంటివి చూసి కొంత మెడికల్ న్యూట్రిషన్ థెరపీ అవన్నీ ఇస్తుంటాము. ప్రెగ్నెన్సీలో ఒక సైడే పడుకోమని చెప్తూ ఉంటారు. అది ఎందుకు? అంటే ఫీటస్కి ఏమైనా హెల్ప్ చేస్తుందా అలా ఒక సైడే పడుకోవడం వల్ల? అండ్ ఈజ్ ఇట్ కంపల్సరీ? వెల్ ఇట్స్ ఎ కామన్ గుడ్ క్వశ్చన్. మనకి బాడీలో రైట్ సైడ్ ఇన్ఫీరియర్ వీనా కేవా అని ఒక పెద్ద వెజల్ ఉంటుంది. అంటే కాళ్ళ నుంచి వీటి నుంచి రక్తాన్ని మన హార్ట్కి తీసుకెళ్ళేది. అనదర్ థింగ్ ఏంటంటే ప్రెగ్నెంట్ యూట్రస్కి రైట్ సైడ్ తిరిగే ఒక గుణం ఉంది దానికి. బరువు వల్ల ఇట్ ఈస్ షిఫ్టెడ్ బికాస్ బాడీలో ఆర్గన్స్ మన ఫార్మేషన్లో అట్లా ఉంటాయి కాబట్టి ఆ లొకేషన్లో ఉన్నప్పుడు యూట్రస్ ఈజ్ స్లైట్లీ టిల్టెడ్ టువర్డ్స్ ద రైట్ సైడ్. సో దేర్ ఫోర్ మన ప్రెగ్నెంట్ విమెన్ పడుకున్నప్పుడు ఏంటి అంటే ఈ గ్రావిడ్ యూట్రస్ అంటే బేబీ ఉన్న యూట్రస్ పెరిగి 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 ఈ ఇన్ఫీరియర్ వీనా కేవా అనే పెద్ద రక్తనాళం మీద ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. దేర్ ఫోర్ హార్ట్కి అండ్ హెన్స్ బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది. దీన్ని సుపైన్ హైపోటెన్షన్ అంటారు. సుపైన్ అంటే పడుకోవటం, స్ట్రైట్గా పడుకోవటము, హైపోటెన్షన్ బ్లడ్ డ్రాప్ అవటం. ఇలా అయ్యేసరికి విమెన్కి గిడ్డినెస్ లేదంటే చెమటలు పట్టడం ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట. దీన్ని అవాయిడ్ చేయడానికి వి విల్ ఆస్క్ ద విమెన్ టు లై డౌన్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. దట్ టు వెన్ షీ ఈజ్ అవేక్, like watching television or just relaxing and talking to somebody else in the spending time with the family members అట్లా ఉన్నప్పుడు. సో అట్లా చేయడం వల్ల ఏంటంటే ఈ రైట్ సైడ్ ఉండే ప్రెషర్ తగ్గిపోయి బ్లడ్ సర్క్యులేషన్ ఈక్వలైజ్ అవుతుంది. హవెవర్ సమ్ విమెన్స్ దే వెరీ ఫెస్టీడియస్, మనం చెప్పింది కంపల్సరీ చేయాలనుకుంటుంటారు అనమాట. అలాంటి వాళ్ళు నిద్రలో నాకు మెలకు ఎట్లా ఉంటుంది డాక్టర్, నేను ఏం చేయాలి ఇప్పుడు, నేను రైట్ సైడ్ పడుకున్నాను లెఫ్ట్ సైడ్ పడుకున్నానా తెలీదు అని అడుగుతుంటారు. అయితే యువర్ హస్బెండ్ డజంట్ నీడ్ టు డూ ఎ నైట్ డ్యూటీ టు నో విచ్ సైడ్ యూ ఆర్. సో వెన్ యూ ఆర్ అవేక్ అండ్ లయింగ్ డౌన్ ట్రై టు టర్న్ టు ద లెఫ్ట్ సైడ్ అండ్ దెన్ లై డౌన్. అలా కాకుండా మీరు నిద్రలో ఉన్నప్పుడు ఎట్లాగైనా పర్వాలేదు. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నెలలు పెరుగుతూ ఉండే కొద్దీ ఫ్లాట్గా పడుకోకుండా కొంచెం స్లాంటింగ్గా పడుకోమని చెప్తాం. అంటే కపుల్ ఆఫ్ పిల్లోస్ కానీ ఏదైనా పెట్టుకొని స్లాంటింగ్ ఒక 30 degrees ఇంక్లినేషన్ 45 degrees ఇంక్లినేషన్ అట్లా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ ప్రెగ్నెంట్ యూట్రస్ ఇచ్చే ప్రెషర్ తగ్గిపోయి ఈ బీపీ డ్రాప్ అవటం అనేది ఉండదు అనమాట. సో దిస్ ఇస్ స్మాల్ ట్రిక్ విచ్ కెన్ బి అప్లైడ్. అలాగే మేడం, ఇందాక మనం ట్విన్ ప్రెగ్నెన్సీస్ గురించి మాట్లాడుకున్నాము. ట్విన్ ప్రెగ్నెన్సీస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా సీ సెక్షన్ అయిపోతుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అంటే నార్మల్గా ఒక ఫీటస్ ఉన్నప్పుడు వాళ్ళకు ఒక గట్టి నమ్మకం ఉంటుంది, ఆ నార్మల్కి ట్రై చేస్తే నార్మల్ అయిపోతుంది అని. కానీ ట్విన్స్ ఉన్నప్పుడు సీ సెక్షన్ అయిపోతుంది ఖచ్చితంగా అంటూ ఉంటారు. అసలు పాసిబిలిటీస్ ఉంటాయా నార్మల్ డెలివరీకి? వెల్, ఇదంతా విమెన్ ఎంపవర్డ్ వర్డ్ ఇజంట్ ఇట్. సో రెస్పెక్ట్ఫుల్ మెటర్నిటీ అంటాం మేము. దీంట్లో ఏంటి అంటే పారాడాక్సికలీ మీరు అడిగిన క్వశ్చన్కి మెనీ ఆఫ్ ది విమెన్ క్యారింగ్ సింగిల్ బేబీస్ దే కమ్ అండ్ ఆస్క్ ఫర్ ఎ సిజేరియన్ సెక్షన్. ఓకే, కన్సీవ్ అవ్వగానే ఇంత చిన్న బేబీ ఉన్నప్పుడు డాక్టర్ నార్మల్ డెలివరీ అంటారు. బేబీ పెద్ద అయిపోయి ఒక 2.5, 2.5, 2.8 kilos వచ్చేసరికి వద్దు డాక్టర్ నాకు చాలా టెన్షన్ వచ్చేస్తుంది. యూ బిలీవ్ మీ, ద కామనెస్ట్ ఇండికేషన్ ఫర్ సిజేరియన్ సెక్షన్ దీస్ డేస్ ఈజ్ మెటర్నల్ రిక్వెస్ట్. విమెన్ అడిగి చేయించుకుంటున్నారు అనమాట. సో ఇట్లా ఉన్నప్పుడు ట్విన్ మదర్స్ యాక్చువల్లీ దే ఆర్ వెరీ హైలీ మోటివేటెడ్. సో దే సే దట్ హ్యావింగ్ గాన్ త్రూ 9 months ఆఫ్ దేర్ ప్రెగ్నెన్సీ they're very motivated to try for the normal birth. Wow, okay. Having said that, there are some medical ifs and buts. Adi a particular women ki a medical condition in the 9th month tanadi etla undi, baby's position etla undi, vaalla weight etla undi, taniki emanna comorbidities unnaya, bp, sugar etc. So mugguru pillalu aithe definitely ga 100% cesarean section. Triplets aithe ledu twins aithe ఎదురుకాళ్ళతో ఉంటే cesarean section. అట్లా కాకుండా ifs and buts అన్ని గనుక మీట్ అయితే certainly there is a possibility for normal birth even in twins. ఓకే. అలాగే ఐవీఎఫ్ మీద కూడా చాలా మందికి ఒక అపోహ ఉంది. మిత్ ఏంటంటే ఖచ్చితంగా ట్విన్స్ పుట్టేస్తారు, ఐవీఎఫ్ అంటే ట్విన్సే అని డిసైడ్ అయిపోతూ ఉంటారు, లేదా ట్విన్స్ కావాలని కూడా చెప్తూ ఉంటారు. న్యాచురల్గా పుట్టినా సరే నువ్వు ఐవీఎఫ్ చేయించుకున్నావేమో అన్నంత మిత్స్ కూడా ఉన్నాయి. దాని వెనకాల మీరు ఏం చెప్తారు? Well, again, thank you for the question. ఐవీఎఫ్ కన్సెప్షన్ వలన ట్విన్స్ వచ్చే అవకాశం చాలా ఉన్నది. అది పాలసీస్ బట్టి కొంతవరకు లీగల్గా కూడా ఉంటుందన్నమాట. కాకపోతే దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ట్విన్స్. ఒక జనరల్ పాపులేషన్లో 3% ట్విన్స్ వస్తారు అంటే కనుక ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి 6% ట్విన్స్ వచ్చేది.
అంటే ఇది తల్లి వైపు అమ్మమ్మ వైపు అట్లా ఉన్నవాళ్ళు అనమాట. వీళ్ళకి హైపర్ ఓవులేషన్ ఉంటుంది. అంటే ఎవ్రీ మంత్ ఒక ఎగ్ కాకుండా 2 or 3 ఎగ్స్ రిలీజ్ అవ్వటం అలాంటివి ఉంటాయి అనమాట. అలా ఉన్నప్పుడు ఫ్యామిలీస్లో ట్విన్స్ రన్ అవుతుంటారు. సో నాట్ ఎవ్రీ 10 ట్విన్స్ ఈజ్ బికాస్ ఆఫ్ IVF. ఓకే. That people should understand, and then we should stop judging people. We cannot be judgmental. Right. Okay. And next thing ఏంటంటే ఇప్పుడు because of the careers or whatever, అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్ అంటే 35 years తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం అనేది కామన్ అయింది. అగైన్ వీఆర్ నాట్ జడ్జ్మెంటల్, బట్ ద ఛాన్స్ ఆఫ్ ఎ విమెన్ టు గెట్ ఎ ట్విన్స్ ఇఫ్ ద ప్రెగ్నెన్సీ ఈస్ ప్లాన్డ్ ఆఫ్టర్ 35 or even 40 naturally is also there is a possibility. ఓకే. సో ఇది కాకుండా of course IVF is the commonest thing. Having said that, IVFs కి ఇప్పుడు ఏంటంటే ఫర్టిలిటీ సెంటర్స్కి కూడా బికాస్ ఆఫ్ ది కాంప్లికేషన్స్ దే ఆర్ ఫేసింగ్, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ పాలసీ ప్రకారం ఏంటంటే UK అబ్రాడ్లో వచ్చేసింది ఇది, దే హ్యావ్ టు ట్రాన్స్ఫర్ ఓన్లీ సింగిల్ ఎగ్. ఓకే. బట్ అగైన్ సింగిల్ ఎగ్ అంటే మళ్ళీ విమెన్ హ్యాస్ టు గో త్రూ సో Again, మెనీ the process. ఇంజెక్షన్స్, ఈ ప్రాసెసెస్ అన్ని చేయించుకోవాలి. అందుకని సమ్ టైమ్స్ దే మే ఇన్సర్ట్ 2. But gone are the days where they insert 3 or 4 embryos and say that మళ్ళీ దీన్ని ఏం చేయాలి, ఇంత మల్టిపుల్ ప్రెగ్నెన్సీ వచ్చేసింది అనే రోజులైతే తగ్గిపోతున్నాయి. సమ్ ఆఫ్ ది వెరీ ఎథికల్లీ ప్రాక్టీసింగ్ ఫర్టిలిటీ సెంటర్స్ దే ఆర్ గోయింగ్ ఫర్ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ యాజ్ వెల్. ఓకే. అలాగే ఫీటస్ లోపల ఉన్నప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే, ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఏమో డెలివరీ అయ్యాకే మనము చేయాల్సి ఉంటుంది, కొన్ని ఫీటస్ లోపల చేయాల్సి ఉంటుంది. అలాంటి కేసెస్ ఏమైనా కాంప్లికేటెడ్ కేసెస్ మీరు చూసారా, డీల్ చేసి ఉంటారు ఇప్పటి వరకు? మీ ఎక్స్పీరియన్స్లో ఒకటి మాతో షేర్ చేసుకుంటారా? ప్రెగ్నెన్సీ స్కాన్స్ అనేవి ఇప్పుడు ప్రెగ్నెన్సీని మనం 3 parts కింద డివైడ్ చేస్తే ఫస్ట్, సెకండ్, థర్డ్ ట్రైమిస్టర్స్ అంటే ఫస్ట్ 1/3, మిడిల్ 1/3 అండ్ ఫైనల్ 1/3. అట్లీస్ట్ 1 scan ఇన్ ఈచ్ ట్రైమిస్టర్ చేసుకోవాలి. అది చేసినప్పుడు బర్త్ డిఫెక్ట్స్ అనేవి కనుక్కుంటాం. సో సమ్ ఆఫ్ ది బర్త్ డిఫెక్ట్స్ ఆర్ నాట్ కంపాటబుల్ విత్ లైఫ్. అంటే ఆ బేబీ అన్ఫార్చునేట్లీ సర్వైవ్ అవ్వలేదన్నమాట. యానెన్కెఫలీ అంటాం, పైన ఏంటంటే స్కల్ ఫామ్ అవ్వలేదు. సో ద బ్రెయిన్ ఈజ్ ఎక్స్పోజ్డ్ అండ్ దెన్ ఇట్ ఈస్ 100% ద అవుట్కమ్ ఈజ్ బ్యాడ్. సో ఇలాంటివి మనం 12 వారాల కల్లా ఐడెంటిఫై చేయొచ్చు. సో వాటికి ట్రీట్మెంట్ అంటూ ఉండదు. ఇంకపోతే కొన్నిటికి ఏంటంటే బేబీకి హార్ట్లో హోల్ ఉంది, లేదంటే కొంచెం ఇంటెస్టైన్స్ కొంచెం బయటకు వచ్చాయి, ఇట్లాంటి వాటికి ఇప్పుడు దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఫిటల్ సర్జరీ. రైట్. సో హార్ట్లో హోల్స్ అన్నీ ట్రీట్ చేయక్కర్లేదు, అవి పుట్టిన తర్వాత చూసుకుంటారు. వేరాజ్ కొన్నిట్లో ఏంటంటే వాల్వ్ చాలా సన్నగా ఉంది అంటే, నేను చెప్తున్నది వెరీ వెరీ సాఫిస్టికేటెడ్, చాలా రేర్ సెంటర్స్లో జరిగేది. వాల్వ్ అంటే నారోగా ఉంది అంటే మీరు వినే ఉంటారు, బెలూన్ వాల్వాటమీ అంటారు, అయోటిక్ బెలూన్ వాల్వాటమీ. అవి పెద్దవాళ్ళలో చేసేవి ఇప్పుడు ప్రీనేటల్ పుట్టక ముందర చేసే వాటిలో కూడా వచ్చేసింది. ఇది కాకుండా చాలా కామనెస్ట్ థింగ్ ఏంటంటే హస్బెండ్ వైఫ్కి మధ్య బ్లడ్ గ్రూప్స్ ఇన్కంపాటబిలిటీ అంటే మ్యాచ్ అవ్వకుండా ఉంటే కనుక ఒక్కొక్కసారి అగైన్ కొన్ని హై రిస్క్ కండిషన్స్లో అన్బోర్న్ బేబీకి ఎనిమియా వచ్చే అవకాశం ఉంది, బ్లడ్ తక్కువ ఉండటం అనమాట. అది మనం బేబీ పుట్టక ముందరనే ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఐడెంటిఫై చేసి బేబీకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కూడా ఇవ్వచ్చు. సో ఇట్లాంటి కేసెస్ ఐ హ్యావ్ డెల్ట్ విత్ అ లాట్. ఓకే. అయితే మీరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మ్యూజిక్ అనేది మిమ్మల్ని ఎలా మీరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆల్రెడీ మ్యూజిక్ ఫ్యామిలీ కాబట్టి హౌ ఇంపాక్టెడ్, అంటే మ్యూజిక్ ఎలా ఇంపాక్ట్ చేసింది? మీరు వింటుండే వాళ్ళ మ్యూజిక్, అండ్ సార్ కూడా శ్రీకాంత్ గారు కూడా పాడేవాళ్ళ పాటలు? అబ్సల్యూట్లీ అండి, ఆఫ్ కోర్స్. హౌ వాజ్ యువర్ ప్రెగ్నెన్సీ జర్నీ? అంటే మాకు మ్యూజిక్, డాన్స్ అండ్ మెడిసిన్, ఇట్ ఈస్ లైక్ ఇట్స్ ద ఫ్లేవర్ ఆఫ్ ది హౌస్, ఇట్స్ ద ఫ్లేవర్ ఆఫ్ ది ఫ్యామిలీ. వీ కెన్ నెవర్ సెపరేట్ దెమ్. సో అది నేను యాక్చువల్గా 3rd month ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఆండాళ్ కళ్యాణం శిల్పారామంలో పెర్ఫార్మెన్స్ ఇచ్చాం. సో మై ఫాదర్ ఇన్ లా సెడ్ ఎస్, అంటే ఫ్రమ్ హీస్ ద మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఆండాళ్ కళ్యాణం రాసింది కూడా మామగారే. సో ఆయన వైపు నుంచి ఎస్ యూ కెన్ పెర్ఫార్మ్, యూ హ్యావ్ టు పెర్ఫార్మ్ బికాస్ మనం అది కమిట్మెంట్ ఇచ్చాం. కానీ అప్పుడు మీరు 3rd month లో ఉన్నారు. 3rd month. సో దట్స్ ఫైన్, ఐఎమ్ మోటివేటెడ్, ఐ బీన్ ప్రాక్టీసింగ్ అండ్ ఆనెస్ట్లీ ఐఎమ్ నాట్ డిస్ఫిగర్డ్ బికాస్ ఇట్ ఈస్ జస్ట్ 3rd month. సో చూడటానికి కూడా ఏమి ప్రాబ్లం ఏం లేదు. సో దట్స్ వై పెర్ఫార్మెన్స్ నేను ఇచ్చాను. ఆ తర్వాత దట్ టైమ్ ఐ వాజ్ డూయింగ్ సూపర్ స్పెషాలిటీ ఇన్ ఫీటల్ మెడిసిన్. సో ఐ హ్యాడ్ బీన్ టు చెన్నై, అండ్ చెన్నై అంటే లలిత కళలకి పుట్టినిల్లు. సో ఎవ్రీ సాటర్డే సండే ఖాళీగా ఉండేదాన్ని హాస్టల్లో. ఎవ్రీ సాటర్డే సండే అక్కడ నాద గాన సభ అని చెప్పి ఒక ఆడిటోరియం ఉండేది. సో ఐ యూస్ టు గో దేర్
టు అంటే ఎంజాయ్ ద పెర్ఫార్మెన్సెస్, డాన్స్, మ్యూజిక్ ఏది ఉంటే అది. సాటర్డే నైట్ నుంచి సండే నైట్ మార్నింగ్ కూడా ఉంటాయి అక్కడ పెర్ఫార్మెన్సెస్. అవంతా చూసి చేసేవాళ్ళం అనమాట. తర్వాత తను మా హస్బెండ్ నన్ను చూడటానికి వచ్చినప్పుడు అక్కడ పాడేవాళ్ళు. దెన్ లేటర్ పార్ట్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఐ కేమ్ బ్యాక్. సో ఎవ్రీ నైట్ హీ యూస్ టు సింగ్ ఫర్ మై సన్. సన్ అని తెలీదు, ఫర్ మై బేబీ దట్ టైమ్. సో ఆఫ్టర్ హీఈస్ బార్న్ దెన్ వి రియలైజ్ దట్ ఆఫ్ కోర్స్ హీఈస్ a boy. అంటే రియాక్ట్ అవుతుండేనా లోపల బేబీ పాటలు పాడినప్పుడు? అబ్సల్యూట్లీ. ఓకే. సో హీ ఎవ్రీ నైట్ చెప్పాను కదా, క్వైట్ గా ఉన్నప్పుడు ఇది అంటే బేబీస్ వినే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో హీస్ టు సింగ్ సాంగ్స్ ఫర్ ద అన్బోర్న్ బేబీ. వావ్. అలాగే ఒక క్వశ్చన్ మేడం, డెలివరీ ముందు మనం ట్రెండ్ చూస్తూ ఉన్నాం, చాలా వరకు రికార్డ్స్ చేసి పెడుతూ ఉన్నారు డాక్టర్స్ అందరూ, డాన్స్ చేయడం కానీ. అంటే ఐ నో ఇట్స్ అ పాజిటివ్ నోట్కి, కానీ అంత డెలివరీ 9 months క్యారీ చేసే ముందు, డెలివరీ ముందు అలా డాన్స్ చేయొచ్చా, ఆర్ డాన్స్ చేస్తే హెల్ప్ అవుతుందా? As a maternal fetal medicine person, I do not suggest any new exercise during dance. ఓకే. ఓకే, బాడీకి మీకు ఏది అలవాటు ఉంటే అది కంటిన్యూ చేయొచ్చు. ఇప్పుడు సంబడి ఈజ్ ఎ స్విమ్మర్, సో దే వాంట్ టు స్విమ్, certainly they can continue to swim during pregnancy and later part of pregnancy also, but of course they have to listen to their body and they should not be diving because safety is the first thing. అట్లాగే సింగర్స్ అమేజింగ్ isn't it? They can, in fact మా హస్బెండ్కి అట్లా బై బర్త్ మా సిస్టర్లకి ఇద్దరికి డిఎన్ఏలోనే ఉంది అంటే, మై మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా బోత్ ఆర్ సింగర్స్. ఇంకా దే ఆర్ లైక్ ద మ్యూజిక్ ఈజ్ ఊజింగ్ ఇన్ ద ఫ్యామిలీ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. సో డెఫినెట్లీ దట్ కెన్ బి డన్. ఇక డాన్స్ వచ్చింది అనుకోండి, నేను చెప్పాను ఇందాకనే, బికాజ్ ఇట్ ఈస్ 3rd month ఆఫ్ ప్రెగ్నెన్సీ, ఐ వాజ్ నాట్ వెరీ మచ్ డిస్ఫిగర్డ్, సో పెర్ఫార్మెన్స్కి ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం పెర్ఫార్మర్స్గా ఉన్నాము అంటే వీ హ్యావ్ టు బి ప్రెజెంటబుల్, ఇజంట్ ఇట్? 4th month 5th month దాకా చేయొచ్చేమో, బట్ ఆ తర్వాత పెర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది అంతగా రక్తి కట్టకపోవచ్చు. అండ్ ఆల్సో మనం ఎందుకు చేస్తున్నాము అనేది కూడా మనం వీ హ్యావ్ టు ఆస్క్ అవర్ సెల్వ్స్. అగైన్ హ్యావింగ్ సెడ్ దట్, ఐ హ్యావ్ విమెన్ డాన్సర్ పేషెంట్స్ అనమాట. పేషెంట్స్ అన్న మేము ప్రెగ్నెంట్ విమెన్ హూ ఆర్ డాన్సర్స్ బై ప్రొఫెషన్, రిజిస్టర్డ్ విత్ మీ ఫర్ ద ప్రెగ్నెన్సీ కేర్ అండ్ బర్త్. సో వాళ్ళు ఏం చేస్తారంటే మెల్లగా 9th month 3rd trimester వచ్చినప్పుడు 7th 8th 9th month నుంచి, బికాస్ దే అంటే చూడటానికి అంత కన్వీనియంట్గా ఉండదు అండ్ సేఫ్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ స్ప్రెయిన్స్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది బాడీలో. అండ్ అలాంటి వాటికి ఏమన్నా అంటే ఫ్రాక్చర్స్ కానీ స్ప్రెయిన్ కానీ అయిందనుకోండి, మనం పవర్ఫుల్ ఎనాల్జెసిక్స్ ఇవ్వలేము. పెయిన్ కిల్లర్స్ ఆర్ కాంట్రా ఇండికేటెడ్ ఇన్ ప్రెగ్నెన్సీ, సో వై సఫర్? రైట్. సో ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే డాన్సర్స్, టీచర్స్, గురూస్ హూ ఆర్ ప్రెగ్నెంట్ దట్ టైమ్, దే యూస్ టు రిసార్ట్ టు టీచింగ్ ద స్టూడెంట్స్. నట్టువంగం అని చెప్పి డాన్స్ చేసేప్పుడు తాళాలు కొడుతుంటారు కదా, అది చేయటం కానీ ఇలాంటివి చేసేవాడు అనమాట. సో దే ఆర్ స్టిల్ విత్ లయ, దే ఆర్ స్టిల్ విత్ శృతి, మ్యూజిక్ అండ్ డాన్స్, అండ్ దెన్ దేర్ బేబీస్, అన్బోర్న్ బేబీస్ ఆర్ లిజనింగ్ అండ్ దెన్ ఎంజాయింగ్, అండ్ యాజ్ వెల్ దే ఆర్ ప్లేయింగ్ సేఫ్. సో మనం ఏదైనా కొత్త ప్రక్రియ ప్రెగ్నెన్సీలో చేయాలంటే, ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్ టు యువర్ బాడీ. సో బిఫోర్ టేకింగ్ ఎ సెకండ్ ఛాలెంజ్, make sure that it is safe. Then you don't do things for fancy. జుంబాలు అట్లాంటివి ఉన్నాయి అనుకోండి, మీ బాడీ అలసిపోకుండా, దిస్ కార్డియో. సో బేబీని క్యారీ చేస్తూ, యూ ఇమాజిన్ యువర్ సెల్ఫ్ క్యారింగ్ 2.5 kilos to your tummy and then can you move? So listen to your body and then do it. Play safe. Playing safe is important. వన్ ఫైనల్ క్వశ్చన్ మేడం, చాలా మంది ఆపరేషన్ థియేటర్లో ప్రెగ్నెంట్ ఉమెన్ డెలివరీ ఇచ్చేటప్పుడు సాంగ్స్, మ్యూజిక్స్ పెడుతూ ఉంటారు. ఆ మ్యూజిక్ సాంగ్ పెట్టినప్పుడు నిజంగానే ఇంపాక్ట్ చేస్తుందా? అంటే ఆ పాజిటివ్ నోట్కి, ఆ డెలివరీ ఉమెన్ డెలివరీ చేయడానికి నిజంగానే సహాయపడుతుందా? మీరు చేస్తూ ఉంటారా అలాంటి కేసెస్? Absolutely, it is such a pleasure. Because that is a very vulnerable time for a woman while she is giving birth, either by cesarean section or by natural. సో ఇట్లాంటప్పుడు మీ కన్సల్టెంట్ లైక్ ఆ తర్వాత ఏంటంటే హస్బెండ్ని డెఫినెట్గా ఇన్వాల్వ్ చేస్తాం. నేను నాతో రిజిస్టర్ అయిన వాళ్ళందరికీ, ఓకే వెర్ ఈస్ యువర్ హస్బెండ్, హీస్ కమ్, హీఈస్ నౌ మై టీమ్ మెంబర్, సో హీఈస్ ఏ పార్ట్ ఆఫ్ ది బర్దింగ్ టీమ్. అండ్ దెన్ సిస్టర్స్, మెడికల్ ప్రొఫెషనల్, పారామెడికల్ అందరూ ఉంటారు. ఇట్లాంటప్పుడు ఏంటంటే తనకి ఇష్టమైన ప్లెజెంట్ మ్యూజిక్ మనం ప్లే చేయగలిగితే, కొంతమంది పాటలు పాడుతూ ఉంటారు, అబ్సల్యూట్లీ చాలా హ్యాపీగా ఉంటుంది. నేను అమ్నియోసెంటసిస్ అనే బికాస్ ఫీటల్ మెడిసిన్ కన్సల్టెంట్ కాబట్టి కొన్ని ఛాలెంజింగ్ ప్రొసీజర్స్ చేస్తుంటాను.
దాంట్లో వన్ ఆఫ్ దెమ్ ఈస్ అమ్నియోసైటిసిస్, అంటే Okay. ఉమ్మని తీసి జెనెటిక్ టెస్ట్ ఉందా లేదా అనేది అవును. కనుక్కోవడం కోసం. Mhm. సో వన్ విమెన్ ఈస్ వెరీ యాంగ్షియస్ అండ్ దెన్ వైల్ కామింగ్ డౌన్ షీ టోల్డ్ మీ దట్ షీ ఈస్ అ సింగర్. సో వెన్ ఐఎమ్ డూయింగ్ ద ప్రొసీజర్ ఐ లెట్ హర్ సింగ్ ఎ సాంగ్. Hmm. సో తను పాట పాడుతూ ఉన్నప్పుడే నేను ఫ్లూయిడ్ తీసేసాను. అప్పుడు తీసేసారా? Ah, See, okay. when you really love music, you know, you Mm. are there in a different orbit. Right. So that's how the, you know, these inner చెప్పినట్టుగా complementary therapies. We are medical professional. We never say that don't stop that. This is the main important thing. We never say that. However, these are the complementary therapies which help in the main therapy what they are going through, whether it's a Right. birthing process, C-section, or medical problem, anything. So these help in early healing, and as my husband has said, pill burden is reduced. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ షేరింగ్ సచ్ వాల్యుబుల్ ఇన్సైట్స్. రైట్, చూసారు కదా మ్యూజిక్ థెరపీ మీద డాక్టర్ శ్రీకాంత్ గారు, అలాగే వారి సతీమణి డాక్టర్ సుశీల గారు కూడా ఎన్నో రకాల విషయాలు మనతో పంచుకున్నారు. అంటే మ్యూజిక్ అనేది మన బాడీని, మన బ్రెయిన్ని ఎలా హీల్ చేస్తుందో కూడా చెప్పారు. ఎన్నో రకాల వ్యాధులను కూడా అంటే రికవరీ అయ్యేందుకు చాలా రకాల ట్రీట్మెంట్స్లో కూడా పనికొస్తుందని చెప్తున్నారు. సో అది మరి మ్యూజిక్ థెరపీ స్పెషల్గా మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ ఇలాంటి ఎన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం అండ్ హెల్త్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు సాక్షి లైవ్ అండ్ సాక్షి ఫ్యామిలీ. నేను లిఖిత, సైనింగ్ ఆఫ్.